కాకాని గోవర్ధన్ అరెస్టుపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేసిన సమయం కూడా పొంతన లేకుండా ఉందన్నారు. అయితే మెజిస్ట్రేట్ నిర్ణయం ప్రకారం అందరూ నడుచుకోవాల్సి వస్తుందన్నారు. రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు అని, రాజకీయాల్లో ఫ్యామిలీస్ ఉంటాయని, వారు కూడా ఇటువంటి సంఘటనలకు బాధపడతారని పేర్కొన్నారు. అక్రమ కేసులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడరని, రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తారని తెలిపారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి అండగా నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉంటామని అనిల్ తెలిపారు. రాజకీయాలు వేరే, ఫ్యామిలీస్ వేరే. ఫ్యామిలీస్ కూడా ఉంటాయి, కుటుంబం కూడా ఉంటుంది, వాళ్ళు కూడా బాధపడతారు. రాజకీయంగా ఎన్ని చేసినా నాయకుల పరంగా ఇబ్బంది లేదు. కానీ పోలీసులు చెప్పినట్టే నిన్న మధ్యాహ్నమో సాయంకాలమో బెంగళూరులో అరెస్ట్ చేశామని చెప్పారు. కేరళలో కాదు, అది కూడా వాడడం జరిగింది. వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసిన టైము, ఇక్కడ పొందుపరిచిన టైం కూడా తేడా రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా జడ్జి గారే, మీరు అరెస్ట్ చేసిన టైము, ఇక్కడ చేసిన టైం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, పొంతం లేదు ఈ స్టేట్మెంట్ కి ఏ స్టేట్మెంట్ కానీ జడ్జి గారు కూడా చెప్పడం కూడా జరిగింది. సరే, ఏదప్పటికీ కూడా తీర్పుని తప్పకుండా కూడా ఎవరైనా కూడా జ్యుడిషియల్ సిస్టమ్ నుంచి తీర్పుని తప్పకుండా ఎవరు కూడా స్వాగతించాల్సిందే. ఇంకా దానికన్నా మనం చేసేది ఏం లేదు. ఇంకా పైకోర్టుకి వెళ్ళి బెయిల్కి దానికి సంబంధించి అప్లై చేసుకుంటాం.